జ్యోతిష్ నిలయం, సింధు కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, దేవినగర్, ఫస్ట్ స్ట్రీట్, చెన్నై, తిరువేర్కాడ్ మరియు హైదరాబాద్, దిల్షుక్. మేము తరతరాల నుంచి జ్యోతిష శాస్త్రాన్ని చూస్తూ వస్తున్నాం. మా తాతగారి పేరు కొండపల్లి ముత్యం, మా నాన్నగారి పేరు సహదేవరాజు గారు అలియాస్ గంగరాజు, నా పేరు శ్రీ కె అయ్యప్పరాజు. మేము తాతల కాలం నుంచి ఈ జ్యోతిష్యాన్ని పాటిస్తూ వస్తున్నాం. ఈ మధ్య జ్యోతిష శాస్త్రములో చాలా మంది అడిగే ప్రశ్న, గురువు గారు ఈ జాతకాలు జ్యోతిష్యంలో గ్రహాల బట్టి చూస్తారా, లేకపోతే పేరు బట్టి చూస్తారా, లేకపోతే రాశి నక్షత్రం బట్టి చూస్తారా, ఒక్కసారి మాకు వీటి గురించి వివరించి చెప్పండి అని మనకి ఒక భక్తుడు అడగడం జరిగింది. ఇప్పుడు ఒక జాతకాన్ని పరిశీలన చేయాలంటే ఫస్ట్ మేము ఫాలో చేసే విషయము ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, అతని రాశి నక్షత్రము, అలాగే గోత్రము, తల్లిదండ్రుల పేరు, ఇంకోటి వాళ్ళ హస్త సాముద్ర రేఖ, అలాగా వాళ్ళ ఫోటో ఒకటి, ముఖ కవలికలు బట్టి చెప్తాము జ్యోతిష్యము, హస్తరేఖ బట్టి కూడా జ్యోతిష్యం చెప్తాము. ఈ రెండు కాకుండా కూడా వాళ్ళ ఫోటో, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా కొన్ని విషయాల బట్టి కూడా చెప్తూ వస్తుంటాం. కొంతమంది అడిగే ప్రశ్న ఎలాగుంటుందంటే, ఫోటో పంపించడానికి కొంతమంది ఇష్టపడరు. ఫోటో పంపడం వల్ల వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అనేది భయంతో ఫోటో కూడా పంపించారు. అలాంటి వాళ్ళకు కూడా మేము జ్యోతిషం చెప్పగలం. కొంతమందికి జాతకాలే ఉండవు. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ ఫోటో అడుగుతాము, వాళ్ళ హస్తరేఖ అడుగుతాము, వాళ్ళ పేరు అడుగుతాము. ఇలాగా జ్యోతిష శాస్త్రంలో చాలా 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 విషయాలు కూడా చాలా మందికి తెలియవు. జాతకాలు లేని వాళ్ళకు కూడా చూపించుకోవాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళకి జాతకం లేదని బాధతో కొంతమంది జాతకం చూపించుకోవడమే మానేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఈ కరుమారి అమ్మ జ్యోతిష నిలయం సంస్థ అనేది అలాంటి వారికి కూడా జ్యోతిషం కూడా చెప్తూ వస్తున్నాం. ఇలాగా ప్రతి జాతకంలో వాళ్ళ భవిష్యత్తుని, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే విషయాలను కూడా జాతకాల షార్ట్ ని మేము పరిశీలన చేసి జ్యోతిషం చెప్తూ వస్తాం. ఈ జ్యోతిషం అనేది మా తాతల నుంచి వంశపరాయంగా వచ్చేదే జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రంలో కూడా ఆర్థిక, అనారోగ్య, విద్య, సంతాన, శత్రు వినాశన, ఇలాగా చెప్తూ పోతే కుటుంబ సమస్య, స్త్రీ పురుష వశీకరణ సమస్యలు, ఇలాగ ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి చక్కటి మార్గము ద్వారా, చిన్న చిన్న పరిహారాల ద్వారా మేము వాళ్ళ జీవితంలో జరుగు సమస్యలను కూడా పసికట్టి వివరించి ఏ సమస్య ఉందో తెలుసుకొని దానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా మేము జ్యోతిష్యాన్ని చెబుతూ వస్తున్నాం. పరిహారాలు కూడా చేస్తూ వస్తున్నాం. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వారికి కూడా తక్కువ ఖర్చుతో భార్యాభర్తలను ఒకటి చేసే కొన్ని పరిహారాలు కూడా మేము చెప్పాము. కొంతమంది పాటించిన వారికి కూడా ఫలితాలు వచ్చి విడిపోయిన వాళ్ళకు కూడా ఒకటే అయ్యారు. ఇలాగే ఉద్యోగ సమస్యలో బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం రాక ఇక రాదులే, నా జీవితం అయిపోయిందిలే అని బాధపడ్డ వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో సమస్య ఎక్కడుందో వాళ్ళకి తెలియకపోవడం, మమ్మల్ని సంప్రదించడం ద్వారా సమస్యని మేము చూసి పరిష్కారం చేసి వారికి గవర్నమెంట్ లైన్ లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్న వారికి కూడా మేము ఇలాగా అవకాశాలు రావడమే కాదు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. రాదులే, జీవితం అయిపోయిందిలే, ఉద్యోగం గవర్నమెంట్ చేయలేనులే అన్న వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లైన్ లో ఉండి మాకు ఇంకా కాంటాక్ట్ లో ఉండి ఫోన్లు కూడా చేస్తూనే ఉన్నారు. గురువు గారు, మీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ లో వచ్చింది, మేము బాగున్నాము అని. ఇట్లా భార్యాభర్తల సమస్య, ఇట్లా ఉద్యోగ సమస్య, సంతాన సమస్య. ఈ మధ్య సంతానం లేకపోయిన వారికి కూడా పెళ్ళయి 15 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు లేని వారికి కూడా వాళ్ళ జాతకాన్ని మేము పరిశీలన చేసి సమస్య ఏంటో తెలుసుకొని పరిహారం చేయడం వల్ల పుత్ర సంతానం కూడా కలిగింది. ఇలాగ చెప్తూ పోతే విడిపోయిన వాళ్ళకు కూడా ఒకటి చేశాము. వాళ్ళు కూడా ఇప్పుడు మనం కాల్ చేస్తూనే ఉన్నారు. అలాగే విదేశం వెళ్ళాలని ఎంతో కృషితో బాగా చదివి విదేశంలో చదవాలని ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా రిజెక్ట్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఇట్లా 11 సార్లు రిజెక్ట్ అయిన అమెరికా వీసాని కూడా మా దగ్గర వచ్చిన వాళ్ళు, మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకు కూడా అమెరికా వీసా అప్రూవల్ అయ్యింది. వాళ్ళు కూడా మనతో కాంటాక్ట్ లోనే ఉన్నారు, వాళ్ళు కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాగ స్త్రీ పురుష వశీకరణ. గురువు గారు, ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నేను ఒకటయ్యాము, నన్ను పెళ్లి చేసుకుంటానంది, నేను కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు,
ఏమైందో అర్థం కాలేదు, ఆ అమ్మాయి నాకు కావాలి గురువుగారు అని చెప్పడం వలన, మనము స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం వల్ల ఆ అమ్మాయి వల్ల అతని దగ్గరికి చేరి వాళ్ళిద్దరికి వివాహం అయ్యి పిల్లా పాపలతో ఉద్యోగం చేసి సంతోషంగా ఉన్న వారు కూడా ఇప్పుడు మనకు కాల్ చేయడం జరుగుతుంది. రోజు వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు, గురువుగారు మీ ఆశీర్వాదం వల్లే మేము ఒకటయ్యాము, అసలు విడిపోతాం అనుకున్నాము, అంతా మాకు బాగా జరిగింది అంటున్నారు. ఇలాగ చెప్తూ పోతే, స్వామి నాకు ఇల్లు లేదు, ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నాను, ఇల్లు మధ్యలో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో, ఎవరు కన్ను దృష్టి పడిందో, ఎవరు మంత్రము జరిగిందో నా మీద, ఎవరు ఏం చేశారో తెలియట్లేదు గురువుగారు, నాకు కొద్దిగా వివరించండి, నా సమస్యకి పరిష్కారం చేయండి అని నా దగ్గర సంప్రదించిన వారికి కూడా నేను వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసి వాళ్ళ జాతకంలో ఏ దోషం ఉందో చూసి తక్కువ ఖర్చుతో కూడా వాళ్ళ సమస్యను నేను నివారణ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద బంగళా కట్టేశారు, చాలా బాగున్నారు. ఇలాగ చెప్తూ పోతే 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్నో వేల సమస్యలు, ఎన్నో బాధలు, ఈ సృష్టిలో ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కరుమారియమ్మ జ్యోతిష్యం అనేది ఒక వరంలాగా మారి వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. ఒకరు బాగుపడుతున్నారంటే ఆ బాగుపడే వ్యక్తిని చూసి దెబ్బ కొట్టాలనుకున్న వాడు కూడా వాడు పక్కనే ఉండి దెబ్బ కొట్టడం, భార్యాభర్తలు బాగున్నారంటే వాళ్ళని విడగొట్టడం, ఉద్యోగం వచ్చి మంచిగా సంపాదిస్తున్నాడంటే అరే మాకంటే మంచి ఉద్యోగం వచ్చింది బాగా సంపాదిస్తున్నాడని ఆ ఉద్యోగాన్ని కూడా చేయనికుండా అడ్డుపడి కొన్ని దుష్టశక్తి మంత్రాల ద్వారా కూడా ఆ వ్యక్తిని పడగొట్టడము, ఇలాంటి ఈ ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న దాంట్లో జరుగుతూ ఉంది. ఈ జ్యోతిష్యంలో వచ్చేసి ప్రతి ఒక్క సమస్యని మేము వివరిస్తూ వాటికి పరిహారాలు చేస్తూ ఎంతో మంది జీవితాలను మేము ఎరుగులు నింపుతూ వస్తున్నాము. ఈ కరుమారి అమ్మ జ్యోతిష నిలయం అనేది తమిళనాడులో హెడ్ ఆఫీసు, అలాగే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లో బ్రాంచ్, విజయవాడ, బెంగళూరు, ఇలాగా కేరళ, ఇలా చెప్తూ పోతే విదేశాల్లో కూడా అమెరికా, కెనడా, లండన్, మలేషియా, సింగపూర్, ఇలాగ ఎన్నో వరల్డ్ వైడ్ గా విస్తరించడం జరిగింది. ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా కరుమారియమ్మ జ్యోతిషాల నిలయం అనేది 100కి 100% ఉంది. మీరు అమెరికాలో ఉన్నారా, ఒకసారి కాల్ చేయండి, మా అమెరికా డీటెయిల్స్ మీకు ఇస్తాము, అక్కడ కలవండి. ఇలా కెనడాలో ఉన్నారా, ఒకసారి కాల్ చేయండి, కెనడా అడ్రస్ మేము ఇస్తాము. ఇట్లా మలేషియాలో ఉన్నారా, మన కరుమారియమ్మ జ్యోతిషాలయం మలేషియాలో కూడా ఉంది. సింగపూరా, దుబాయా, ఇలా ఎంతో మంది కూడా దూర ప్రాంతాల వారు కూడా మమ్మల్ని సంప్రదించుకున్న వాళ్ళు అనుకున్న వారు కూడా 100% మేము డైరెక్ట్ కలుస్తాము. అలాగే ఫోన్ లో కూడా చెప్తాము, వీడియో కాలింగ్ లో కూడా కొంతమంది గురువు గారు మీరేనా కాదా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో కాలింగ్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు. మీ గుప్త సమస్యలు ఏదున్నా సరే, భార్య భర్త సమస్య, ఉద్యోగ సమస్య, రాజకీయ సమస్య, డబ్బు సమస్య, విదేశ ప్రయాణ సమస్య, సంతాన సమస్య, స్త్రీ పురుష వశీకరణ సమస్య, ఇలాగ కోర్టు సమస్య, ల్యాండ్ సమస్య, ఇలాగా భార్యాభర్తల సమస్య, సంతాన సమస్య, ఇలాగా ఏ సమస్య ఉన్నా సరే, నిధి, దయ్యాలు, భూతాలు, బాణామతి, ఎటువంటి సమస్యలున్నా కూడా మన దగ్గరని ఒక్కసారి కరుమారియమ్మ జ్యోతిషాలను సంప్రదించాలనుకున్న వ్యక్తులు కూడా వాళ్ళు ఇక్కడికి రావడం మాత్రమే కాదు, పరిహారాలు పొందడం మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సమస్యకి మన దగ్గర చక్కటి అతి తక్కువ ఖర్చుతో పరిహారాలు చేస్తున్నాము. వాళ్ళ పేరు, జప, హోమ మంత్రాల ద్వారా తాయితులు, యంత్రాలు, రుద్రాక్ష మాలలు, కరుంగాలి మాలలు, ఏదైనా సరే వాళ్ళ సమస్యను పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకసారి కాంట్రాక్ట్ కాండి, ఒకసారి కాంటాక్ట్ అయిన వాళ్ళకి మేము వాళ్ళ జీవితంలో ఏం జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే విషయాలు మేము చూసి వాటికి చక్కటి పరిష్కారాలు మేము అందిస్తున్నాము. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, ఈ స్క్రీన్ లో కనబడే నెంబర్లకి కాల్ చేయండి. ఒకసారి మీ ధర్మ సందేహాలు కూడా మేము చెప్తుంటాము. అట్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ప్రతి సమస్యకి మన దగ్గర చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. మీ టయాన్ని మా టయాన్ని వృధా చేయకోకుండా మీకు సమస్య ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే వద్దు. సర్వే జన సుగుణ భవంతు. ఓం నమ శివాయ. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమ శివాయ. ఓం కరుమారియమ్మ ఆశీర్వాదం. శ్రీ రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి, భ్రమరాంబిక, మూకాంబిక, చాముండేశ్వరి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం.